త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిస్సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామభిత్రియవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు జనవరి 1, 2024 అందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ రోజున ఉన్నటువంటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ శోభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత్ ఋతువు మార్గశిర మాసం. మరి ఈ రోజున కృష్ణపక్ష పంచమి పగలు 12 గంటల 17 వరకు ఉంది. మఘా నక్షత్రం ఉదయం 7 గంటల 17 వరకు ఉంది. వర్జ్యం సాయంత్రం 4 గంటల 9 నుంచి 5 గంటల 55 వరకు ఉంది. మరి ఈ రోజున అమృత ఘడియలు రాత్రి 2 గంటల 45 నుంచి 4 గంటల 34 వరకు ఉన్నాయి. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12 గంటల 25 నుంచి 1 గంట 9 వరకు ఉంది. మరలా 2 గంటల 36 నుంచి 3 గంటల 20 వరకు కూడా దుర్ముహూర్తం ఉంది. సూర్యోదయం 6 గంటల 34 సూర్యాస్తమయం 5 గంటల 32. మరి సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి పగలు 11 గంటల సమయం అనుకూలంగా ఉంది. రేపటి రోజున సిజేరియన్ ఆపరేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటల సమయం అనుకూలంగా ఉంది. రాబోయే సంవత్సరం అంతా కూడా చాలా అనుకూలంగా చాలా చక్కటి ఫలితాలతో ముందుకు వెళ్ళాలని, అందరూ అన్ని విధాలా కూడా లాభదాయకమైన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ, మన వంతుగా మనకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలతో మనం సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు కొన్ని చేయాల్సి వస్తూ ఉంటుంది. కొత్త సంవత్సరం వేడుకలే కాకుండా మీ అందరికీ కూడా రాబోయే సంవత్సరం యొక్క గ్రహచారాన్ని ఆధారం చేసుకుని కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు కూడా చేయదలిచాం. కరోనా అనేది మళ్ళీ విజృంభిస్తోందని, దాని మూలంగా సమాజంలో ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని మనం ఇప్పుడు ప్రసార మాధ్యమాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. ఎవరికి వాళ్ళు వ్యక్తిగత రక్షణ తీసుకుంటే, వాళ్ళ కుటుంబం వాళ్ళకు వాళ్ళ రక్షణ తీసుకుంటే సమాజంలో అందరికీ కూడా విజయం చేకూరినట్టే ఈ యొక్క కరోనా మీద. ఎవరైతే అసలు బాధ్యతారాహిత్యంగా సమాజంలో సంచారం చేస్తూ ఉంటారో వాళ్ళ వలన కొత్త సమస్యలు ఉత్పత్తి అయ్యి ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం వస్తుంది. కాబట్టి అందరూ కూడా మీరు రాబోయే కాలాన్ని చక్కగా జాగ్రత్తగా నడుపుకుంటూ కాలక్షేపం చేయడానికి వీలుగా మీరందరూ కూడా సన్నద్ధులవ్వాలని, పంచగ్రహ కూటాలు, షష్టగ్రహ కూటాలు, ఇవన్నీ కూడా చాతుర్గ్రహ కూటాలు, వీటితో కూడుకున్న దేశారిష్ట యోగాలు వచ్చే సంవత్సరం రాబోయే 2024లో ఉన్నాయి. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు చూస్తాం. ఓ పక్కన అభివృద్ధి చూస్తాం, అలాగే సమాజంలో అల్లర్లకు కూడా సంబంధించినటువంటి పునాదులు పడే అవకాశం వస్తూ ఉంటుంది. పరిపాలనా విభాగాల్లో ఆంధ్రదేశానికి కూడా చాలా విచిత్రమైనటువంటి స్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కొంచెం అన్ని కార్యక్రమాలని కూడా సాంఘిక కార్యక్రమాలకి, వ్యక్తిగత కార్యక్రమాలకు కూడా మీరందరూ కూడా నడుము బిగించి మన సమాజాన్ని మనం కాపాడుకునే దిశగా ప్రయాణం చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ధర్మబద్ధమైనటువంటి ప్రయాణం చేసే విషయంలో రాబోయే సంవత్సరం ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి అందరికీ. అయినప్పటికీ కూడా ఆ భగవానుణ్ణి ప్రార్థించి మనం చక్కగా రాబోయే సంవత్సరం అంతా కూడా విజయాలు అందుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి, దానికి తగిన ప్రయత్నాలు అందరూ కూడా చేయాలని చెప్పేసి, దానికోసం అందరూ కూడా లోకం సుభిక్షంగా ఉండాలని చెప్పి దైవ ప్రార్థన చేయండి. రోజు కూడా నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా చుట్టూ సమాజం కూడా బాగుండాలి అని చెప్పి రోజు భగవానుని ప్రార్థించండి. తద్వారా ఎన్ని రకాల సమస్యలను సరే దాటుకుంటూ మనం వెళ్ళే అవకాశం వస్తుంది. జయ జయ శంకర, హర హర శంకర. ఈ రోజు ఉన్నటువంటి గ్రహచారాన్ని చూస్తే కుజ రవి ధనుసులో ఉన్నారు, బుధ శుక్రులు ఇద్దరు కూడా వృశ్చికంలో ఉన్నారు, కేతు కన్యలో ఉన్నారు. మరి ఈ రోజున సింహంలో చంద్రుడు, కుంభంలో శని, మీనంలో రాహు, మేషంలో గురువు ఉన్నారు. ఇది ఈనాటి గ్రహచారం. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల విషయంలో ఇవాళ
చంద్రుడికి శనికి పరస్పర వీక్షణ ఉన్న కారణంగా చాలామంది మందగుడిగా వ్యవహరించే అవకాశం వస్తుంది చాలా విషయాల్లో. అయినప్పటికీ కూడా ఇంకా పర్సనల్గా అందరికీ ఎవరెవరి గ్రహచారం ఎట్లా ఉంది అనే విషయాలు మనం ఒకసారి చూసుకుంటూ ముందుకు వెళ్దాం. మేషరాశి. ఈ రోజున చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తారు. ఆరోగ్యం కొంచెం సహకారం తక్కువగా ఉంటుంది. వాత సంబంధమైన ఆరోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది. మానసిక వ్యధ పెరుగుతుంది. భయము ఆందోళనలు ఉంటాయి. అయినప్పటికీ కూడా అన్నిటినీ సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా అనుకూలంగా నడుస్తూ ఉంటాయి. మీరు చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు తీసుకోవడానికి చాలా ఎక్కువ స్థాయిలో కృషి చేసే అవకాశం వస్తుంది. ఆర్థిక, ఆరోగ్య, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తున్నాం. వృషభ రాశి. ఈ రోజున విజ్ఞాన వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి చాలా సరదాగా కాలక్షేపం చేస్తారు. కానీ సడన్గా ఉన్నటువంటి కలహాలు కూడా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. భవిష్యత్ ప్రణాళికల గురించి ఎవరితో చర్చ చేస్తే అవి దారి తప్పే అవకాశం వస్తుంది. పుణ్యకార్యాలు, శుభకార్యాల విషయంలో మీరు చాలా కేర్ఫుల్గా వ్యవహరిస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలుగ చేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు చాలా అవసరం. అందరితోనూ స్నేహపూర్వకంగా సంచారం చేస్తూ ముందుకు వెళ్తే చాలా లాభదాయకమైనటువంటి జీవితాలను గడిపే అవకాశాలు బాగా కనబడుతూ ఉంటాయి. మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ విషయాలు బాగుంటాయి. వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో అందరికీ కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. చాలా ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేస్తే చాలా లాభాలు వచ్చే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా వీలైన జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే చాలా సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేసే అవకాశం ఉంది. కర్కాటక రాశి. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఈ రోజున అన్ని కార్యక్రమాలను కూడా చాలా ధైర్యంగా, సానుకూలం చేసుకుంటూ ఉంటారు. అన్ని పనులు కూడా చాలా వేగంగా సాగుతూ ఉంటాయి. అందరితోనూ కూడా మంచిగా గౌరవప్రదమైనటువంటి సూచనలు, సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధిస్తారు. ప్రతి అంశంలో కూడా మీరు విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. కుటుంబ, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో ఒక చక్కనైనటువంటి ప్రణాళికలు చేస్తూ వాటన్నింటినీ కూడా సానుకూలపరుచుకుంటూ ముందుకు వెళ్ళి చాలా విజయాలు సాధించే అవకాశం వస్తుంది. సింహరాశి. పనులు ఆలస్యం అవుతాయి. చేయాల్సిన పనుల కంటే భిన్నమైన కార్యక్రమాల మీద దృష్టి పెడతారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరిస్తారు. ఆర్థిక వనరులు అవసరానికి తగిన విధంగా సమకూరుతూ ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తారు. అన్ని కార్యక్రమాలని విజయవంతం వైపు నడుపుకుంటూ ఉంటారు. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ కార్యక్రమాలను కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. చాలా ఆనందంగా కాలక్షేపం చేస్తారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ఈ రోజున అన్ని పనులు కూడా సకాలంలో నడుస్తూ ఉంటాయి. సక్రమంగా నడుస్తూ ఉంటాయి. మంచి జీవితాన్ని గడుపుతారు. కుటుంబ విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు ఉంటాయి. ఆర్థిక, ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. అందరి దగ్గర నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. అన్ని కార్యక్రమాలు కూడా చాలా చక్కగా విజయవంతంగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతూ సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా మీకు లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. తదుపరి తులారాశి. అభివృద్ధి పదంలో బాగా ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక, ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు అందుకుంటారు.
ప్రతి విషయంలోనూ కూడా మీకు చాలా చక్కనైనటువంటి ఫలితాలు అందుతూ ఉంటాయి. ప్రతి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అన్ని కార్యక్రమాల్లో కూడా నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ప్రతి విషయంలోనూ కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ఎక్కడా కూడా ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం బాగా కనబడుతూ ఉంది. తదుపరి వృశ్చిక రాశి. పనులు బాగా నడుస్తూ ఉంటాయి. అన్ని పనులు కూడా చాలా చక్కగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు బాగుంటాయి. ప్రతి పనిని కూడా విజయవంతం చేసుకుంటూ ముందుకు వెళ్ళి సుఖశాంతం చేసుకుంటూ మీరు ఆనందంగా కాలక్షేపం చేసే అవకాశం బాగా కనబడుతూ ఉంది. ధనురాశి. అందరూ బాగా సహకారం చేస్తారు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అన్ని పనులు కూడా చాలా చక్కగా సానుకూలం చేసుకుంటారు. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. వాళ్ళ సుఖశాంతులతోనూ ఆనందంగాలతోనూ కాలక్షేపం చేస్తారు. ప్రతివారు మీకు బాగా సహకారం చేసే అవకాశం ఉంది. అన్ని పనులు విజయమయ్యే అవకాశం ఉంది. ప్రతి కార్యక్రమంలో కూడా లాభదాయకమైన ఫలితాలు పొందుతారు. నూతనోత్సాహంతో ముందుకు వెళ్తారు. అన్ని విజయాలు కూడా మీ వైపే ఉంటాయి. వాళ్ళ ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మకర రాశి. దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అందరూ బాగా సహకారం చేస్తారు. అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తూ ఉంటాయి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ప్రతి విషయంలో కూడా సానుకూల పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అందరి దగ్గర నుంచి కూడా ప్రోత్సాహకాలు బాగా లభిస్తూ ఉంటాయి. ప్రతి విషయంలో కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. బంధుమిత్రులను కలుసుకునే అవకాశం వస్తుంది. కుంభరాశి. అద్భుతమైన గ్రహచారం నడుస్తోంది. అన్ని విధాల లాభాలు ఉంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా విజయాలు సాధిస్తారు. అన్ని కార్యక్రమాలను కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాలు తీసుకునే అవకాశం ఉంది. మీనరాశి. ప్రతి పని కూడా విజయంగా ఉంటుంది. ప్రతి కార్యక్రమం కూడా లాభదాయకంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి ప్రణాళికలు చేస్తారు. అందరి దగ్గర గౌరవ మర్యాదలు పొందుతారు. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. సుఖశాంతులతో కాలక్షేపం చేసే అవకాశం ఉంది. విజ్ఞాన వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాల సందర్శన, గురువుల సందర్శన, పూజ్యుల సందర్శనతో వాళ్ళ కాలక్షేపం జరుగుతుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.